ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి అంత్యపుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. సకల విద్యా స్వరూపిణి అయిన ఆ సరస్వతీదేవి పాద పద్మాలకు శరణం గతి అని స్మరిస్తూ భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులు జలవిహారంలో మునిగి తేలుతున్నారు. నదిలో విహరించేందుకు ఇక్కడ బోటు సౌకర్యం ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాలకు వచ్చేవారు ఎండ తీవ్రతతో కొంతమంది ఇబ్బందులు కలగగా వయసుతో సంబంధం లేకుండా మరికొంతమంది జలవిహారం చేస్తున్నారు. ఇందులో ఒక్కరికి పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 50 రూపాయలుగా ఛార్జ్ చేస్తున్నారు. కాళేశ్వరం పుష్కర్ ఘాట్ నుంచి త్రివేణి సంగమంలో 5 నిమిషాల పాటు బోట్ షికారు ఉంటుంది. పుష్కర్ ఘాట్ వద్ద భక్తులను ఎక్కించుకొని అవతలి పక్కన ఉన్న ఒడ్డున భక్తులను దించుతున్నారు. అక్కడ భక్తులు పుష్కర స్నానం ఆచరించిన అనంతరం తిరిగి మళ్లీ బోట్లో భక్తులను ఒడ్డుకు చేరవేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు బోటింగ్ చేసేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. సరస్వతి అంత్య పుష్కరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడికి వచ్చిన భక్తులు అంటున్నారు. ఇక్కడ బోట్ సౌకర్యం కూడా ఎంతో బాగుందని తెలిపారు. త్రివేణి సంగమంలో గోదావరి ప్రాణహిత నదులను వీక్షిస్తూ బోట్లో విహరించడం చాలా సంతోషంగా ఉందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంతోషం. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముంగడ కనిపిస్తుంది ప్రాణహిత. ఇక్కడ నుంచి గోదావరి నది, సరస్వతి నది కింది మన మందిరం నుంచి రావడం జరుగుతుంది. ఈ 3 నదుల కలయికనే ఇక్కడ త్రివేణి సంగమం. చాలా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. అక్కడ మా మిత్రులతో రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. బోటింగ్ చాలా మినిమం ఒక వ్యక్తికి ఒక 100 రూపాయలు ఉంది. సౌకర్యాలు కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా అందరికి కూడా కృతజ్ఞతలు. ఇక్కడ నిజంగా ఇక్కడ మా పూర్వ జన్మ సుకృతం ఈ అంత్య పురస్కారాలు కదా. ఎందుకంటే ఈ జ్యేష్ఠ మాసం అధిక మాసంలో రావడం చాలా సదుపాయాలు చాలా బాగున్నాయి. బాగుంది. కాకపోతే ఎండ చాలా ఎక్కువ ఉంది అంతే, కానీ బాగానే. మనకు 12 years తర్వాత వచ్చింది కాబట్టి 100 రూపీస్ అండి. రీజనబుల్ అనిపించింది మాకైతే. బాగుంది, సదుపాయాలు బాగున్నాయి కాబట్టి అందరూ రావచ్చు. బోటింగ్ కూడా ఓకే, రీజనబుల్ ప్రైస్ తీసుకుంటున్నారు. ఓకే.